హాయ్ హలో వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్ టీవీ భూమి. ఈరోజు మనతో పాటు ఉన్నారు యనమల రాజు గారు, ప్రాపర్టీ అడ్వైజర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. వారితో మనం ఈరోజు మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? హ్యాపీ అండి. రీసెంట్గా లీడర్షిప్ అవార్డు తీసుకున్నారు. కంగ్రాట్స్ సార్ దానికోసం. థ్యాంక్ యూ అండి. చూస్తూనే ఉంటాను మీ స్టేటస్లు అన్నీ అండ్ మీ ఫేస్బుక్ స్టేటస్ అన్నీ. ఎప్పుడూ ఏదో ఒక అవార్డుతో కనిపిస్తూనే ఉంటారు. ఎగ్జాక్ట్లీ అండి. రైట్. రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే చాలామంది ఇప్పుడు ఫామ్ ల్యాండ్స్ కొనడం బెటరా, ఓపెన్ ప్లాట్స్ కొనడం బెటరా అనేసి ఆలోచిస్తూ ఉంటారు. సో మీ విషయం, మీరు మీ అవగాహనతో ఏది బెటర్ అని చెప్తారు? అంటే ఇక్కడ స్ట్రైట్గా ఓపెన్ ప్లాట్ బెటరు లేకపోతే ఫామ్ ప్లాట్ బెటర్ అని చెప్పడం కుదరదు. ఇక్కడ మీ రిక్వైర్మెంట్ ఏంటి, మీ బడ్జెట్ ఏంటి అంటే మీరు ఓపెన్ ప్లాట్ తీసుకుంటున్నప్పుడు కూడా ప్యూర్లీగా ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక 5 to 10 years వరకు అనుకుంటున్నారా, లేదు ఎక్కువ బడ్జెట్ పెట్టి తొందరగా హైవేకి దగ్గర ఉన్న తీసుకొని 2-3 yearsలో మళ్ళీ రీసేల్ చేయాలనుకుంటున్నారా? ఈ అంశాల మీద డిపెండ్ అయ్యి మనం పామ్ ప్లాట్ బెటరా లేకపోతే ఓపెన్ ప్లాట్ బెటరా అని మీరు చెప్పొచ్చు. సో ప్రధానంగా మీరు ఒక 15 lakhs బడ్జెట్ పెడితే హైదరాబాద్ సరౌండింగ్లా అంటే షాద్నగర్ వైపు తీసుకున్నా, లేదా సదాశివపేట వైపు తీసుకున్నా, లేదా యాదగిరిగుట్ట వైపు తీసుకున్నా, ఈ 15 lakhs బడ్జెట్లో కానీ ఒకవేళ మీరు తీసుకోవాలి అనుకుంటే హైవే నుంచి ఒక 5-6 kilometer లోపల అయితేనే వస్తుంది ఈ బడ్జెట్కు. సో ఇది ప్యూర్లీగా ఇన్వెస్ట్మెంట్. సో ఈ ఇన్వెస్ట్మెంట్తోనే ప్లాట్ తీసుకోవాలనుకుంటే నా అడ్వైజ్ ఏంటంటే అట్లా ప్లాట్ తీసుకోవడం కంటే కూడా ఫామ్ ల్యాండ్ తీసుకోవడం బెటర్. ఎందుకంటే ఈ 15 lakhs బడ్జెట్లోనే ఫామ్ ప్లాట్ అయితే దాదాపు మీకు ఒక 5 గుంటలు వచ్చే అవకాశం ఉంటుంది. సో అట్లా 5 గుంటలు 3 గుంటలు వస్తే మీకు ఇక్కడైతే 150 square yard లోపే వస్తుంది. ఆడైతే దాదాపు 500 గజాల ఆ రేంజ్లో వచ్చినప్పుడు ఈ 10 సంవత్సరాల్లో 5 to 10 yearsలో తీసుకుంటే ఇక్కడైనా ఓపెన్ ప్లాట్ మీద ఇన్వెస్ట్మెంట్, అది మెచ్యూరిటీ లెవెల్ రావడానికి అట్లీస్ట్ 5 to 10 years పడుతుంది. అక్కడ తీసుకున్నది కూడా ఏదైతే పామ్ ప్లాట్ ఉందో అది కూడా కంపల్సరీ 5 to 10 yearsలో మెచ్యూరిటీ అవుతుంది. సో ఈ మెచ్యూరిటీ లెవెల్ అయినప్పుడు చూసుకున్నప్పుడు ఈ 150 గజాల మీద ఓ 3,000 4,000 పెరిగితే ఆడ దాదాపు 500 గజాల మీద అదే 3-4,000 పెరిగినప్పుడు మీకు చాలా ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది కదా. అవును, అక్కడ కాబట్టి ఎక్కువగా ఈ ఈక్వేషన్లో చూసినప్పుడు ఓపెన్ ప్లాట్ కంటే కూడా ఫామ్ ప్లాట్ ఏదైతే ఉందో అది తీసుకోవడం చాలా బెటర్. పైగా మనం గుంటల్లో తీసుకోవడం వల్ల అక్కడ మీకు రైతు బంధు లాంటిది, లేదా ప్రమాద బీమాకు సంబంధించింది లాంటిది, లేదా సెంట్రల్ ఇచ్చే కిసాన్కి సంబంధించింది, ఇట్లా ఈ ప్రాఫిట్లు కూడా మనకు ఉంటాయి, బెనిఫిట్స్ ఉన్నాయి, ఈ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మీరు ఓపెన్ ప్లాట్ కంటే కూడా ఈ బేస్లో ఈ ఈక్వేషన్లో చూసినప్పుడు తీసుకుంటే ఫామ్ ల్యాండే చాలా బెటర్. దాంతోపాటు మీకు ప్రధానంగా ఈ 5 గుంటల లాంటి దాన్ని ఏదైనా ప్లాన్ చేసుకోగలిగితే అక్కడ మీరు మొక్కలు లాంటివి కూడా పెట్టుకోవచ్చు, లేదా ఎవరైనా చిన్నపాటి రైతు పక్కల వాళ్ళతో మాట్లాడుకోగలిగితే దాన్ని కూడా రెంట్కి ఇచ్చుకోవచ్చు, అది మామూలుగా కౌలుకి ఇచ్చుకోవచ్చు. సో ఈ బేస్లో చూసినప్పుడు ఇది ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ కూడా వ్యవసాయ పొలం కిందనే ఉంటుంది. మీరు కావాలనుకున్నప్పుడు దీన్ని మళ్ళీ కన్వర్షన్ చేసుకోవడానికి కూడా స్కోప్ ఉంటుంది. సో అంటే ఈ తక్కువ బడ్జెట్ అనుకున్నప్పుడు మాత్రమే ఈ ఫామ్ ల్యాండ్ అనేది కరెక్ట్ సెట్ అవుతుంది. అయితే ఈ ఫామ్ ల్యాండ్లో కూడా చాలా చీటింగ్స్ ఉంటాయి. మీకు నాలెడ్జ్ లేకపోతే ఎర్రచందనం వేస్తా, శ్రీగంధం వేస్తా, మల్బార్ షెట్ వేస్తా, టేక్ షెట్లు వేస్తా, లేకపోతే ఈ దేశాల్లో పండని పంట మొక్కలు అయితే ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి అది తెచ్చి ఈ మొక్కలు పెడితే ఇంటర్నేషనల్గా చాలా మార్కెటింగ్ ఉంటుంది, దీంట్లో చాలా ప్రాఫిట్ వస్తుంది, కాబట్టి దీంట్లో తీసుకుంటే బాగుంటుందని చెప్పి అంటే ఒక కొత్త కాన్సెప్ట్ క్రియేట్ చేసి అట్రాక్ట్ చేసి పామ్ ల్యాండ్ పేరుతో అమ్ముతున్న వాళ్ళు ఉన్నారు చూడండి, ఇది 100% మోసం. ఈ మధ్య చాలా చూస్తున్నాం. ఈ మధ్య జరుగుతున్నది చాలా వరకు మోసాలు ఉంటాయి. అసలు ఫామ్ ల్యాండ్ వేరు, దీన్ని మళ్ళీ ఫామ్ ప్లాట్ అని చెప్పడం, లేకపోతే చెట్లు వేస్తానే కాన్సెప్ట్ చెప్పడం, ఇది అన్యాయం. కాబట్టి మీరు తీసుకోవాలంటే ప్యూర్లీగా ఫామ్ ల్యాండ్ మాత్రమే తీసుకోండి. ఫామ్ ల్యాండ్ని మళ్ళీ ఫామ్ ప్లాట్గా అన్నది అసలు మోసం. ప్లాట్ అంటే ఏం చేస్తున్నారు,
గజాల్లో రేట్ చెప్పి గజాల్లో అమ్మేస్తున్నారు. రిజిస్ట్రేషన్కి వచ్చేసరికి ఏం చేస్తున్నారు, గుంట కింద రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. చెప్పడం ఫ్లాటు, రిజిస్ట్రేషన్ ల్యాండ్ గుంట. ఇది మోసం కదా. కాబట్టి ప్యూర్లీగా మీరు తీసుకోవాలనుకుంటే ఫామ్ ల్యాండే తీసుకోండి కంప్లీట్గా. సో ఆ కంప్లీట్గా తీసుకోవడం వల్ల మీకు మనం ఏదంటే అనుకున్నామో రైతు బీమా వస్తుంది, ప్రమాద బీమా వస్తుంది, కిసాన్ వస్తుంది, యాక్సిడెంట్కి సంబంధించింది వస్తుంది, సెంట్రల్ ఇచ్చే వస్తుంది. దీంతోపాటు మీకు పాస్బుక్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి దీంట్లో మీరు ఏమైనా చేసుకోవచ్చు, కౌలుకైనా ఇచ్చుకోవచ్చు, ప్రాఫిటబుల్. ఏదైతే 10 years మీరు అనుకున్నప్పుడు ఈ 150 గజాల ప్లాట్తో పోలిస్తే ఆడ దాదాపు 500-600 గజాల ప్లాట్ కాబట్టి దీని మీద డిమాండ్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ రేట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లా ప్లాన్ చేసుకుంటే ఎక్కువ ఉపయోగం. కానీ మొక్కల కాన్సెప్ట్కి పోతే మాత్రం మోసానికి గురవుతారు చాలామంది. మొక్కల కాన్సెప్ట్ అంటే ఒక మనిషిని మోసం చేయాలంటే ఒక కొత్త స్కీమ్ పెట్టాలా, అర్థం కాని స్కీము, అవగాహన లేని స్కీమ్ పెట్టాలా. వీళ్ళు అర్థం చేసుకునే లోపల అమ్ముకొని బయటపడతారు. కాబట్టి మీరు అటువంటి స్కాములకు గురయ్యి మోసపోకుండా ఉండాలనుకుంటే నిర్దిష్టంగా మీ బడ్జెట్ ఇన్వెస్ట్మెంట్ బడ్జెట్ అయితే కొంచెం దూరమైనా పర్లేదు వెళ్ళి, ఇక్కడైనా ఇంకొంచెం దూరం ఎక్కువైనా ఈ 10 yearsలో ఖచ్చితంగా అన్ని చోట్ల డెవలప్ అవుతుంది. అన్ని చోట్ల డెవలప్ అయినప్పుడు 150 గజాల ప్లాట్తో పోలిస్తే 500కు అబోవ్గా ఉన్న ఏదైతే గుంటల కింద ఉందో దాన్ని కన్వర్ట్ చేస్తే గజాల కింద కన్వర్ట్ అయినప్పుడు దాదాపు 500 గజాలు, 605 గజాలు ఈ రేంజ్కి పోయినప్పుడు రేటు దీని మీద పెరుగుతుంది. ఎక్కువ స్క్వేర్ యార్డ్ మీద ఉంటుంది కాబట్టి ప్రాఫిటబుల్ మీకు ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఓపెన్ ల్యాండ్ లేదా దాన్ని ఫామ్ ల్యాండ్ అనుకోండి. ఓపెన్ ప్లాట్ కాకుండా ఫామ్ ల్యాండ్, గుంటల కింద వ్యవసాయ పొలం. 1 ఎకరా అంటే 40 గుంటలు, 1 గుంట అంటే 121 గజం. దీని బడ్జెట్లో మీరు పెట్టే ఈ 15 లక్షల బడ్జెట్తో తీసుకుంటే అక్కడ దాదాపు 300 నుంచి 600 గజాలు వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని ప్లాన్ చేసుకుంటే ఈ అగ్రికల్చర్ ల్యాండ్ ఏదైతే ఉందో అది బెటర్. అట్లా కాకుండా ఒకవేళ మీ బడ్జెట్ ఎక్కువ ఉండి మేము ఒక 2 yearsకో 3 yearsకో అమ్ముకోవాలనుకుంటే మాత్రం అప్పుడు మీరు ఫామ్ ల్యాండ్ మీద పెట్టకండి. ఎక్కువ బడ్జెట్ ఉన్నప్పుడు ఫామ్ ల్యాండ్ కింద పెట్టకండి. మీకు ఎక్కువ బడ్జెట్ ఉంది కాబట్టి హైవేకి దగ్గరలో తీసుకోండి. హైవేకి దగ్గరలో తీసుకున్నప్పుడు మీ అవసరం ఎప్పుడు ఏమున్నా రీసేల్ అవుతుంది, అది మీకు తోడుగా ఉంటుంది. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ప్లాన్ చేసుకుంటే ఎక్కువ ఉపయోగం. సో ఎక్కువ బడ్జెట్ అన్నప్పుడు ప్లాట్ తీసుకోమంటారా సార్, ఫామ్ ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేయమంటారా? ఎక్కువ బడ్జెట్లో కూడా మీకు క్లారిటీ అంటే ఎక్కువ బడ్జెట్ ఉన్న కూడా ఫామ్ ల్యాండ్ తీసుకోవడంలో తప్పేం లేదు. ఎక్కువ బడ్జెట్ ఉన్నప్పుడు ఫామ్ ల్యాండ్ అంటే ఎకరాల కిందకి వెళ్తావు. ఎకరాల కిందకి వెళ్తే కూడా కొంచెం రోడ్ బిట్ లాంటి ప్లాన్ చేసుకున్నాను అనుకోండి, ఏడ తీసుకున్నా సరే రీసేల్ అవుతుంది. అట్లా అంటే మీరు పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తక్కువకు వస్తుందని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్లో ఎక్కువ ప్లేస్ తీసుకొని 2 yearsకే అమ్ముకుంటా అంటే వర్కౌట్ కాదు. ఎందుకంటే దానికి ఇంకా మెచ్యూరిటీ లెవెల్ రాలా. మెచ్యూరిటీ లెవెల్ రాకముందే నువ్వు రీసేల్ కోరుకుంటే అప్పుడు నీవు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది, అంత ప్రాఫిట్ రాకపోవచ్చు. ఎగ్జాక్ట్లీ. కాబట్టి మీకు ఒకటే తీసుకునేటప్పుడే మీకు ఏదైనా కన్ఫ్యూజ్ ఉంటే ప్రాపర్టీ కన్సల్టెంట్ ఎవరైతే ఉన్నారో, అడ్వైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర డిస్కషన్ చేయండి. ఎందుకంటే దే ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ దట్. చాలా డీల్ సంబంధించిన మీ ఫీల్డ్లో మీరు ఎక్స్పర్ట్, కానీ ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించిన దాంట్లో మీరు ఎక్స్పర్ట్ కాదు కదా. కాబట్టి ఎక్స్పర్ట్ తోటి ఒకసారి కూర్చొని మీ రిక్వైర్మెంట్ ఏంటి, మీ బడ్జెట్ ఏంటి, దేని అవసరాల ప్రాతిపదికన తీసుకుంటున్నారు, ఎప్పుడు అమ్మేయాలనుకుంటున్నారు, ఇవి డిస్కషన్ చేస్తే కరెక్ట్ సజెషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫామ్ ల్యాండ్ మంచిది, అది కూడా మీ రిక్వైర్మెంట్ మీద డిపెండ్ అయి ఉండాలి. ఇప్పుడు ఒకవేళ 1/2 ఎకరనో ఎకరనో తీసుకున్నారనుకోండి, దాన్ని కాపాడడానికి ఎవరు ఉండాలి? తీసుకెళ్ళి ఒక జంటను అక్కడ పెడితే వాళ్ళు వ్యవసాయం చేస్తారు. వ్యవసాయం లాభసాటే కాదు కదా, కానీ మీరు తీసుకున్న పర్పస్ వేరు కదా. కాబట్టి అలాంటప్పుడు మీరు 1 ఎకరా 1/2 ఎకరా ఇండిపెండెంట్గా తీసుకుంటే మళ్ళీ దాన్ని కాపాడుకోవడం కూడా కష్టం. అదే మీకు ఫామ్ ల్యాండ్ ఉందనుకోండి, వాళ్ళు ఒక 50 ఎకరాలు 100 ఎకరాలు ప్రొక్యూర్ చేసి ఉంటారు. దాంట్లో మీరు ఎకరా తీసుకున్నా, 1/2 ఎకరా తీసుకున్నా, 1/4 ఎకరా తీసుకున్నా, 5 గుంటాస్ తీసుకున్నా సెక్యూరిటీ ఉంది అక్కడ.
సో మీ ప్రాపర్టీకి సంబంధించింది లేదు, మీరు రేపు వీకెండ్ లాగిపోయి ఎంజాయ్ చేయాలనుకున్నా కూడా దానికి సెక్యూరిటీ ఉంది, వాళ్ళు మీరు వెళ్ళి రిఫ్రెష్ కావచ్చు. ఈరోజు స్వచ్ఛమైన గాలి లేక చాలామంది ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. వీకెండ్కి ఎక్కడికో వెళ్ళే బదులు మన ఫామ్ హౌస్కి వెళ్తే అదో తృప్తి కదా. అవును, అట్లాగే ఫ్యామిలీతో కలిసి అక్కడే వంట చేసుకుని హ్యాపీగా ఉంటే ఇంకా సూపర్ కదా. ఇప్పుడు చాలా మంది అదే ఈ కల్చర్ పెరుగుతుంది కాబట్టి, అంటే ఇంతకుముందు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది, ఎక్కడ ఉన్నా అదొక మన ఖాందాన్ అంతా ఒక రాజ్యం లాగా ఉండేది. ఇప్పుడు అన్నీ కూడా న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత హస్బెండ్ వైఫ్, ఒక పాప ఒక బాబు, ఈ నలుగురు మొహాలను చూసుకుంటూ ఏమి ఎంజాయ్ చేస్తారు. సో స్వచ్ఛమైన గాలి కూడా లేక హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్న తరుణం ఉంది కదా. కాబట్టి ఈ వీకెండ్ అంటే కుటుంబ వ్యవస్థ బలపడాలంటే కూడా నలుగురు కలిసి ఉంటేనే, ఆటల్లోనో పాటల్లోనో జోకుల్లోనో షేరింగ్లోనో కేరింగ్లోనో ఒక సండేనో సాటర్డేనో కలిసి ఉంటేనే మరింత బలపడుతుంది. అట్లా కాకపోతే ఇప్పుడు వచ్చిన ఏదైతే సామాజిక మాధ్యమాల్లో సోషల్ మీడియా ఏదైతే ట్విట్టర్ కుక్కర్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ ఫోన్లతోనే సహజీవనం చేస్తున్నారు చాలామంది జనాలంతా. సో ఈ ఫోన్లతో సహజీవనం చేస్తే కుటుంబ వ్యవస్థ ఎట్లా బలపడుతుంది, బంధాలు ఎట్లా బలపడతాయి, బంధుత్వం ఎలా బలపడుతుంది. కాబట్టి అట్లీస్ట్ ఈ వీకెండ్కి ఇటువంటి దాన్ని కూడా ఎంజాయ్ చేయడానికి బలపడడానికి అవకాశాలు ఉంటుంది. కాబట్టి అది ఎక్కడో పోయే బదులు మన ప్రాపర్టీలోనే ఎంజాయ్ చేస్తే ఇంకా హ్యాపీ కదా. అవును, మన పల్లెటూరులో అంటారు, అరే మన పొలంలో కారం పొడితో తిన్నా ఎందుకు మస్తు టేస్ట్ ఉంటుంది, చికెన్ బిర్యానీలో తిన్న దానికంటే కూడా పంట పొలంలో మన పంట పొలంలో గోంగూర పచ్చడితో తిన్న అత్యంత అద్భుతంగా అనిపిస్తుంది. గట్టు మీద కూర్చొని గట్టు మీద కూర్చొని తింటే ఎంత హ్యాపీ అనిపిస్తుంది. మన అనే ఫీలింగ్ ఉంటే మైమర్చిపోతాం, కాదనిపిస్తే ఏదైనా ఇబ్బంది అనిపిస్తుంది. కాబట్టి దీన్ని కూడా అట్లా కూడా వాడుకోవచ్చు. మీకు స్పష్టమైన అవగాహన ఉండాల్సింది ఒకటే ఏంటంటే మీ రిక్వైర్మెంట్ ఏంటి, మీ బడ్జెట్ ఏంటి, తర్వాత ఎప్పుడు అమ్మేయాలనుకుంటున్నారు, ఏ పర్పస్తో తీసుకోవాలనుకుంటున్నారు, లేకపోతే ఇప్పుడు తీసుకున్న దాని మీదనే మళ్ళీ ఇన్కమ్ ఏమైనా జనరేట్ కావాలా, అటువంటి కాన్సెప్ట్ కూడా చాలా ఉన్నాయి. సో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకున్నప్పుడు 1-4 సార్లు ఎక్స్పర్ట్స్తో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటే మీ అవసరాలకు ఉపయోగపడుతుంది. లేకపోతే మీకున్న కొద్దిపాటి జ్ఞానంతో పోతే సొంత నిర్ణయాలు తీసుకుంటే ప్రాబ్లమ్స్, సొంత వైద్యం వంటికి మంచిది కాదన్నట్టు ఉంటుంది కొంత. అది కరెక్ట్. కాబట్టి అట్లా ప్లాన్ చేసుకుంటే ఎక్కువ ఉపయోగం. సో బడ్జెట్ని బట్టి వాళ్ళ రీసేల్ ఏమనుకుంటున్నారో దాన్ని బట్టి స్పష్టమైన అవగాహన లేకపోతే ఒక ఎక్స్పర్ట్ని కలవడం మంచిది. సో